హైదరాబాద్ నగరంలో వరుసగా డ్రగ్స్, గంజాయి పెడ్లర్లు, కన్స్యూమర్లు పట్టుబడ్డం హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని రిచ్ ఏరియాలతో పాటు శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లై జరుగుతోందని విమర్శలున్నాయి. సిటీలో పోలీసుల నిఘా, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ సప్లై ఎక్కువగా నగర శివారు ప్రాంతాల్లో జరుగుతుందనే ఆరోపణలున్నాయి. నగరంలో ఓవైపు ఐటీ, స్టూడెంట్స్, సెలబ్రిటీలు టార్గెట్ గా డ్రగ్స్ దందా గత కొంతకాలంగా సాగుతోందనే విమర్శలున్నాయి. ఈగల్ టీమ్ అధికారులు, లోకల్ పోలీసులు, ఎస్ఓటీ టీమ్స్ నిఘా పెట్టినా ఎక్కడో ఓ దగ్గర డ్రగ్స్ సప్లై చాప కింద నీరులా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోని 4 కమిషనరేట్ల పరిధిలోని పోలీసులతో పాటు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్, గంజాయి, హైదరాబాద్ చేరుతున్న లింక్స్ పై నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న నైజీరియన్స్ తో పాటు ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. గతంలో డ్రగ్స్ కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తులు, పెడ్లర్లు, కన్స్యూమర్లపై దృష్టి సారించారు అధికారులు. తాజాగా కూకట్పల్లిలో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సుమిత్రానగర్లో గంజాయి సేవిస్తున్నారనే పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించగా 2 గంజాయి పెడ్లర్లు, 4 వినియోగదారులను పట్టుకున్నారు పోలీసులు. కూకట్పల్లి, బాలానగర్, కేపీహెచ్పీ పరిసరాల్లోని స్టూడెంట్స్, యువత టార్గెట్గా గంజాయి దందా నిర్వహిస్తుంది ఈ గ్యాంగ్. నిందితుల నుంచి 2 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ప్రాంతంలోని బాలానగర్ పిల్లర్ నెంబర్ 863 దగ్గర గంజాయి విక్రయిస్తున్న సాయి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా ఉన్న స్టూడెంట్స్ కు సప్లై చేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే ప్రతి పాండాబాలో కూడా దొరికే విధంగా ఇది ఉంది. కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే కింద లోకల్ భాగస్వామ్యం చాలా అవసరం. స్థానిక ప్రజలు కూడా దీనిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితేనే దీన్ని నిర్మూలించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయితేనే నవ సమాజ నిర్మాణంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించగలుగుతాం. రిచ్ కిడ్స్ పిల్లలకు డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారనే సమాచారంతో తాజాగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం కోంపల్లి హైటెన్షన్ రోడ్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రవీణ్ హైదరాబాద్కు తీసుకువచ్చినట్లు గుర్తించారు. అతని దగ్గర నుంచి 3.24 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. సన్నీ దగ్గర నుంచి 7.73 గ్రాముల ఓజీ కుష్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,58,000 విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మెహదీపట్నంలో 137.60 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన డ్రగ్ పెడ్లర్లతో పాటు 3 సబ్ పెడ్లర్లు, 4 వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాపిడో, జొమాటో డెలివరీ మాటున డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. గ్రాము ఎండీఎంఏ 3,000 రూపాయలకు విక్రయం చేస్తుంది ముఠా. వీరి నుంచి మొత్తం 26.80 లక్షల విలువైన డ్రగ్స్, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత డ్రగ్స్, గంజాయి పట్ల ఉక్కుపాదం మోపడం సంతోషంగా ఉందంటున్నారు ప్రజలు. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్న క్రమంలో ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నగరాల నుంచి గ్రామాల వరకు డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడానికి కృషి చేస్తుందన్నారు. డ్రగ్స్, గంజాయిపై పోరాటం చేయడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే అనుకోకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తులసి వనంలో గంజాయిని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రహిత సమాజంగా నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ఈగిల్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈగిల్ టీం ఇప్పుడు సిటీలో కావచ్చు, రాష్ట్రమంతటా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా నిర్మించాలంటే ఒక ఈగిల్ టీమే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈగల్ టీమ్స్ పోలీసులు రెగ్యులర్ గా డ్రగ్స్, గంజాయిపై నిఘా పటిష్టం చేసినా చాప కింద నీరులా ఎక్కడో ఒక చోట డ్రగ్స్, గంజాయి గ్యాంగ్స్ బయటకొస్తున్నాయి. వారి సమాచారం పోలీసులకు ప్రజలు ఇస్తే కట్టడి చేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.